హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 8th క్లాస్కి సంబంధించిన ఫోర్స్ అండ్ ప్రెజర్కి సంబంధించి కాన్సెప్ట్ ఇంప్రూవ్మెంట్ బిట్స్ మరియు క్వశ్చన్లను పరిశీలన చేద్దాం. మొదటి ప్రశ్నను ఇక్కడ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫండమెంటల్ ఫోర్సెస్? కింద చూపిన వాటిలో ఏవి ఫండమెంటల్ ఫోర్సెస్? ఓకే, ఇక్కడ చూడండి ఆప్షన్స్: గ్రావిటేషనల్ ఫోర్సు, ఫ్రిక్షనల్ ఫోర్సు, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. మరి ఏవేవి అని అంటే ఇక్కడ ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ తప్ప మిగిలినటన్నీ కూడా ఫండమెంటల్ ఫోర్సు 4 కలవు. అవేంటంటే అంటే గ్రావిటేషనల్ ఫోర్సు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సు, వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్. మనం నేర్చుకున్న ఫ్రిక్షనల్ ఫోర్స్ కానీ, నార్మల్ ఫోర్స్ కానీ, ఇంకా రకరకాల ఫోర్స్, మస్కులర్ ఫోర్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ ఫండమెంటల్ ఫోర్స్లో ఏదో ఒక ఫోర్స్లో భాగమై ఉంటుందని మనం గుర్తించాలి. ముఖ్యంగా అన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్లో భాగమై ఉంటాయి. ఓకే, మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలిద్దాం. వాట్ యాక్షన్ ఈజ్ బీయింగ్ అప్లైడ్ ద క్యారెక్టర్ రోప్ షోన్ వైల్ హ్యాంగింగ్ ద అప్ సైడ్? ఇక్కడ చూపినట్టు ఒక క్యారెక్టర్ అనేది ఒక తాడుకు స్పైడర్ మ్యాన్ తగులుకున్నాడు. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? ఈ తాడును తన వైపుకు లాక్కుంటున్నాడా, దూరంగా వెళ్తున్నాడా? ఇక్కడ ఉండే అంశాలు ఏంటి అంటే ఫోర్స్ అంటే పుల్ ఆర్ పుష్. ఇక్కడ పుల్ చేయడం అంటే మన వైపుకు లాక్కోవడం, పుష్ అంటే మనకు దూరంగా వెళ్ళడం. ఇక్కడ థ్రెడ్ని ఏం చేస్తున్నాడు? ఈయన తన వైపుకు లాక్కుంటున్నాడు. కాబట్టి ఆన్సర్ పుల్ అన్నమాట. ఓకే, సొల్యూషన్ చూస్తే యాజ్ వీ కెన్ సీ ద క్యారెక్టర్ ఈజ్ పుల్లింగ్ ద స్ట్రింగ్ డౌన్వర్డ్స్. హీ కెన్ హ్యాంగ్ ద స్ట్రింగ్ హ్యాస్ టు బీ ఎనఫ్ సపోర్ట్ టు వెయిట్. ఆయన వెయిట్ను భరించేంత స్ట్రింగ్ ఉంది కాబట్టి, ఆ వెయిట్ను మోపుకునేంత ఉంది కాబట్టి మోయగలుగుతున్నాడు. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలిద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీ స్పెసిఫై ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యాన్ ఆబ్జెక్ట్? ఒక ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ పని చేయాలంటే ఏమేం క్వాంటిటీలు ఉండాలి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్, మరియు డైరెక్షన్ విచ్ ఈజ్ ద ఫోర్స్ ఈజ్ యాక్టింగ్, మరియు సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇవి ఆప్షన్స్. ఫోర్స్ అనేది ఒక వెక్టార్ అనమాట. అంటే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ మరియు డైరెక్షన్ రెండు ముఖ్యమైనవి. సో ఫోర్స్ యాక్ట్ అవ్వాలి అని అంటే రెండు విషయాలు ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అనమాట. కాబట్టి ఏ అండ్ బి కరెక్ట్. సొల్యూషన్ చూద్దాం. ఫోర్స్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్. టు డిఫైన్ ఫోర్స్ యాక్యురేట్లీ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ మస్ట్ బి స్పెసిఫైడ్ అనమాట. నెక్స్ట్ ప్రశ్న పరిశీలిద్దాం. ఇఫ్ ద నెట్ ఫోర్స్ ఆన్ యాన్ ఆబ్జెక్ట్ ఈజ్ యాక్టింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇట్స్ మోషన్, ఇట్స్ స్పీడ్ డిక్రీజ్. చూడండి, ఒక ఫోర్సు ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉంది, దాని వైపే ఫోర్స్ అప్లై అవుతుంది. అయితే దాని మోషన్ యొక్క స్పీడ్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే తగ్గుతుంది అని ఇచ్చినాడు. మరి తగ్గుతుంది అనేది ఫాల్స్ అనమాట. ఎందుకనంటే మోషన్ని సపోర్ట్ చేసే విధంగా ఫోర్స్ ఉంది, సేమ్ డైరెక్షన్లో ఉంది. కాబట్టి టు ఇంక్రీజ్ అనేది కరెక్ట్. ఇక్కడ డిక్రీజ్ ఇచ్చినారు కాబట్టి ఫాల్స్ని ఎంచుకోవాలి. నెట్ ఫోర్స్ ఏమవుతుంది అని అంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట, స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు చూడండి. ఫర్ ఏ బాల్ డ్రాప్ ఫ్రమ్ ఏ రూప్, కొంత ఎత్తు నుంచి ఒక రూప్ నుంచి బాల్ని డ్రాప్ చేస్తే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ద డౌన్వర్డ్ ఇన్ ద డైరెక్షన్, ద స్పీడ్ ఆఫ్ ద బాల్ కీప్ ఇంక్రీజ్ అంటిల్ ఇట్ హిట్స్ ద గ్రౌండ్. కిందకు వదిలినప్పుడు మస్కులర్ ఫోర్స్ ఉంది మరియు గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క అట్రాక్షన్ ఉంది. అంటే నెట్ ఫోర్స్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది అని మనం గుర్తించాలి. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఏ బ్లాక్ అట్ రెస్ట్ ఆన్ ఏ హారిజాంటల్ టేబుల్ ఈజ్ పుష్డ్ బై 2 హారిజాంటల్ ఫోర్సెస్. ఒక బ్లాక్ ఉంది, ఒక బాక్స్ ఉంది, దాని ఒక నేల మీద, దాని మీద హారిజాంటల్గా ఫోర్సెస్ అప్లై అవుతున్నాయి అన్నమాట. ఆన్ టువర్డ్స్ ద నార్త్, ఒకటి నార్త్ వైపు, అండ్ అనదర్ ఈజ్ సౌత్, మరొకటి సౌత్ వైపు, అంటే డెడ్లీ ఆపోజిట్ అనమాట. మరి వాటి యొక్క క్వాంటిటీ చూస్తే విచ్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, వాటి యొక్క పరిమాణం సమానం. వాట్ కెన్ బి సెడ్ అబౌట్ ద మోషన్ ఆఫ్ ద బ్లాక్? ఆ బ్లాక్కి సంబంధించి మనం మోషన్ని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అని అంటే
ఎప్పుడైనా సరే నెట్ ఫోర్స్ ఏమవుతుంది, ఇక్కడ రెండు ఆపోజిట్ ఫోర్సెస్ సమానం కాబట్టి నెట్ ఫోర్స్ ఏమవుతుంది, నేమ్ ఉండదు, క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ద ఆబ్జెక్ట్ రిమైన్స్ స్టేషనరీ. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను చూద్దాం. చూడండి, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ బాడీ కెన్ చేంజ్ ఇట్స్ షేప్. ఫోర్స్ అప్లై అయితే ఒక బాడీ పైన దాని షేప్ చేంజ్ అవుతుందా అంటే ఎస్, ట్రూ అనమాట. ఫోర్స్ అప్లై అయితే దాని యొక్క పొజిషన్ చేంజ్ కావచ్చు, షేప్ చేంజ్ కావచ్చు, డైరెక్షన్ చేంజ్ కావచ్చు, ఇవన్నీ యాక్షన్లకు ఫోర్స్ అప్లై అవుతున్నట్టే. ఇక్కడ షేప్ చేంజ్ అనేది కాబట్టి ట్రూనే. ఇక్కడ చూడండి, ఇఫ్ ఈ ఫోర్స్ అప్లైడ్ టు ఏ బాడీ ద షేప్ ఆఫ్ బాడీ కెన్ చేంజ్. ఎగ్జాంపుల్ వచ్చి లెంత్ ఆఫ్ ఎలాస్టిక్ బ్యాండ్ చేంజెస్ పుల్ ఫ్రమ్ ద బోత్ ఎండ్స్. ఒక ప్లాస్టిక్ దాన్ని రబ్బర్ బ్యాండ్ తీసుకొని లాగితే దాని ఆకారం ఏమవుతుంది, మారుతుంది అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఏ బెలూన్ ఇన్ఫ్లియేట్స్ వెన్ ఎయిర్ ఈజ్ పంప్డ్ ఇన్ ఇట్. ఓకే, ఒక బెలూన్లోకి గాలి ఊదినప్పుడు ఆ బెలూన్ యొక్క పరిమాణం అనేది పెరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్క్లూజన్స్ కెన్ బీ డిరైవ్డ్ ఫ్రమ్ దిస్. దీని దృష్టి మనం ఏం కన్క్లూజన్కి రావచ్చు, గాలి ఊదినప్పుడు సైజ్ పెరుగుతుంది అని అంటే ఏం కన్క్లూజన్కి రావచ్చు, గ్యాస్ ఎగ్జర్ట్ ప్రెజరా, గ్యాస్ డస్ నాట్ ఎగ్జర్ట్ ప్రెజరా, గ్యాస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మాస్, గ్యాస్ హెవియర్ దాన్ సాలిడ్స్. ఈ ఆప్షన్స్లో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గ్యాస్ ఎగ్జర్ట్ ప్రెజర్ కలిగిస్తుంది కాబట్టి దాని యొక్క వాల్యూమ్ అనేది పెరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు ఏ బాల్ వెన్ ఇట్ ఈజ్ ఓకే ఏ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు ఏ బాల్. ఒక బాల్ పైన ఫోర్స్ అప్లై అవుతుంది అని అంటే ఏ సందర్భాల్లో అప్లై అవుతుంది. ఇక్కడ ఒకటి కన్నా ఎక్కువ ఆప్షన్లు కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. ఓకే, కిక్డ్ అంటే తన్నే సందర్భంలో ఫోర్స్ అప్లై అవుతుందా, పుష్ అంటే నెట్టే సందర్భంలోన, త్రో విసిరే సందర్భంలోన, స్టార్టెడ్ అపాన్ అదే స్థానంలో ఉన్నప్పుడు. అంటే ఇక్కడ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతాయి, తన్నెప్పుడు, తోసినప్పుడు మరియు విసిరినప్పుడు అనమాట. పుల్ ఆర్ పుష్, కిక్ చేయడం అంటే దూరంగా నెట్టడం, పుష్ అనే అంతే, త్రో అనే అంతే, ఇవన్నీ కూడా పుషింగ్కి సంబంధించినవే. కాబట్టి ఇక్కడ అలా కూడా ఫోర్స్ అప్లై అవుతుంది అని మనం చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ ప్రశ్న. ఓకే, నెక్స్ట్ ప్రశ్నను చూద్దాం. వెన్ యాన్ ఆర్చర్ పుల్ ద స్ట్రింగ్ ఆఫ్ ఎ బో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోర్స్ ఈజ్ ఇన్ ప్లే. ఇక్కడ ఏ బలం అనేది, ఒక ఆర్చరు దీన్ని లాగినాడు, పుల్ చేసినాడు అనమాట. అయితే ఏ బలం ఇక్కడ మస్కులరా, న్యూక్లియరా, గ్రావిటేషనలా, మ్యాగ్నెటిక్ అంటే తన యొక్క కండరాలను ఉపయోగించి, మజిల్స్ ఉపయోగించి ఫోర్స్ యూజ్ చేసినాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ మస్కులర్ ఫోర్స్. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. చూడండి, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్ ఈజ్. ప్రెజర్కి సంబంధించిన ఎస్ఐ యూనిట్ ఏమిటి అని అంటే ప్రెజర్ P = ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అనమాట. ఫోర్స్కు న్యూటన్లు, ఏరియాకు మీటర్ స్క్వేర్. న్యూటన్ బై మీటర్ స్క్వేర్ని ఏమంటామంటే పాస్కల్ అంటాం అనమాట. కాబట్టి ఆప్షన్ బి పాస్కల్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ చూడండి, ఎస్ఐ యూనిట్ వచ్చి పాస్కల్ అంటే 1 న్యూటన్ బై మీటర్ స్క్వేర్ అంటే ఫోర్స్ పై ఏరియా అని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు టెస్ట్ నెంబర్ 2ను పరిశీలిద్దాం. ఏ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ ఆల్వేస్ బ్రింగ్ ఏ ఛాన్స్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్. ఈ ఫోర్స్ అనేది బాడీ పైన ఎప్పుడు కూడా చేంజ్ తెస్తుంది, స్టేట్ ఆఫ్ మోషన్లో చేంజ్ ఎప్పుడు తెస్తుంది అనేది అన్నమాట. ఇక్కడ చూస్తే సొల్యూషన్ చూద్దాం. అన్ ఆబ్జెక్ట్ కంటిన్యూస్ టు బీ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ ఆర్ రెస్ట్ అంటిల్ యాక్టెడ్ అపాన్ ఏ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయ్యేంత వరకు స్టేట్ ఆఫ్ మోషన్లో ఉన్నది మోషన్లో ఉంటుంది, రెస్ట్లో ఉన్నది రెస్ట్లో ఉంటుంది అనమాట. ఇదే ఇనర్షియా, లా ఆఫ్ ఇనర్షియా అంటారు. ఏ బాడీ చేంజెస్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ నాన్ జీరో నెట్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్. ఒకవేళ నాన్ జీరో ఫోర్స్ ఉన్నప్పుడు దాని మీద ఎట్లాంటి మోషన్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఫోర్స్ అనేది ఎప్పుడు అప్లై అవుతుంది, ఫోర్స్ అప్లై అయినప్పుడు, నెట్ ఫోర్స్ అప్లై అయినప్పుడు చేంజ్ అనేది ఉంటుంది. కాబట్టి ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఇక్కడ ఉన్న వాటిల్లో నాన్ కాంటాక్ట్ ఫోర్స్ ఏమిటి? కాంటాక్ట్లో అంటే ఫిజికల్గా కాంటాక్ట్ అవ్వడం వల్ల ఫోర్స్ ఒక అప్లై అవుతూ ఉంటే వాటిని కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఫిజికల్గా కాంటాక్ట్ లేకుండానే ఫోర్స్ అప్లై అవుతూ ఉంటా ఉంటే అట్లాంటి వాటిని నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటాం.
ఇక్కడ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే మనము టీవీకి దగ్గరగా వెళ్ళినప్పుడు వెంట్రుకలు నిక్కబొడుచుకోవడం, తల కూంబుతో దువ్వినప్పుడు చిన్న చిన్న కాగితాలు అంటుకోవడం, ఇలాంటి ఫోర్స్ అనమాట. మ్యాగ్నెటిక్ ఫోర్స్ మనందరికీ తెలుసు. మ్యాగ్నెట్లు ఒకదాంతో ఒకటి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. టచ్ లేకుండానే దూరం నుంచి చిన్న సూదిలు ఐరన్కి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఫిజికల్ కాంటాక్ట్ లేదు. నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే పైకి వేసింది ఏదైనా సరే ఎర్త్ సెంటర్ వైపు మూవ్ అవుతూ ఉంటుంది. సో గ్రావిటేషనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది రెండు సర్ఫేసెస్ మధ్య రిలేటివ్ మోషన్ ఉన్నప్పుడు, కాంటాక్ట్ ఉండి రిలేటివ్ మోషన్ ఉన్నప్పుడే వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నాన్ కాంటాక్ట్ ఏంటి నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏబీసీ 3 కూడా నాన్ కాంటాక్ట్ ఫోర్సులు, ఒక ఫ్రిక్షనల్ ఫోర్స్ మాత్రమే కాంటాక్ట్ ఫోర్స్. సో ఇక్కడ ఒకటి కన్నా ఎక్కువ ఆప్షన్లు చూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏబీసీ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలిద్దాం. చూడండి, వాట్ ఈజ్ ఫోర్స్ విచ్ యాక్ట్ బిట్వీన్ చార్జ్డ్ పార్టికల్స్ అట్ రెస్ట్ నౌన్ యాజ్. చార్జ్డ్ పార్టికల్స్ మధ్యలో చార్జ్ పార్టికల్స్ పైన వర్క్ అయ్యేటువంటిది ఏంటి అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ ద ఫోర్స్ విచ్ యాక్ట్ బిట్వీన్ ద చార్జ్డ్ పార్టికల్స్ అట్ రెస్ట్. దిస్ ఫోర్స్ కెన్ బి రిపల్సివ్ ఆర్ అట్రాక్టివ్ ఇన్ నేచర్. ఇది రెండు రకాలు అన్నమాట. ఇప్పుడు గ్రావిటేషన్ ఉంది, ఎప్పుడు కూడా అట్రాక్షనే, టువర్డ్స్ ద సెంటర్ అట్రాక్షన్. బట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది అట్రాక్షన్ ఉంటుంది, రిపెల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్నను పరిశీలిద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రెయిన్ డ్రాప్స్ ఫాలింగ్ డౌన్వర్డ్స్. రెయిన్ డ్రాప్ కింద వైపు పడడానికి ఎవరు రెస్పాన్సిబుల్? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సు, మ్యాగ్నెటిక్ ఫోర్సు, గ్రావిటేషనల్ ఫోర్స్. కరెక్ట్ ఆన్సర్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట. ఎర్త్ పైన ఉన్నటువంటి ప్రతి ఆబ్జెక్ట్ని ఎర్త్ సెంటర్ వైపు మూవ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ ఎగ్జర్ట్ బిట్వీన్ 2 పర్సన్ స్టాండింగ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య వర్కౌట్ అవుతుంది. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఈ యూనివర్స్లో మాస్ ఉన్న ఏ రెండు ఆబ్జెక్టుల మధ్య అయినా కానీ వర్కౌట్ అవుతుంది అన్నమాట. కాబట్టి ట్రూ, వాళ్ళకు మాస్ ఉంటుంది. అయితే దాని రేంజ్ అనేది మనం గుర్తించలేనంత తక్కువగా ఉంటుంది. బట్ హెవీ ఆబ్జెక్టులకి, ఎక్కువ మాస్ ఉన్న ఆబ్జెక్టులకి రికగ్నైజ్ చేయగలిగినంత ఉంటుంది. బట్ ఉండదా అంటే మాస్ ఉన్న ప్రతి రెండు ఆబ్జెక్టుల మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది అనేదే యూనివర్సల్ గ్రావిటేషనల్ లా మనకు చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ను పరిశీలిద్దాం. ఓకే, ఏ ఫోర్స్ ఆఫ్ 5 న్యూటన్స్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ ఓవర్ ఏ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 5 సెంటీమీటర్ స్క్వేర్. క్యాలిక్యులేట్ ద ప్రెజర్ అప్లైడ్ ఆన్ ద సర్ఫేస్. ఓకే, ఇక్కడ ఫోర్స్ 5 న్యూటన్లు ఇవ్వడం జరిగింది, మరియు ఏరియా కూడా ఇవ్వడం జరిగింది 5 మీటర్ స్క్వేర్. మనకు ప్రెజర్ కనుక్కోవాలంటే 2 పారామీటర్ కావాలి, ఒకటి ఫోర్సు, 2 ఏరియా. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అనమాట. ఇక్కడ ఫోర్స్ చూస్తే ఓకే, ఆప్షన్లు ఇవన్నీ. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇచ్చిన డేటా, ఎప్పుడైనా ప్రాబ్లం చేయాలి అని అన్నప్పుడు ఇచ్చిన డేటాను చూసుకోవాలన్నమాట. ఇచ్చిన డేటా ఇది, కనుక్కోవడానికి ఉపయోగపడే సూత్రం ఇది. P=F/A. F ప్లేస్లో 5 న్యూటన్లు, ఏరియా ప్లేస్లో 5 మీటర్ స్క్వేర్. 5 క్యాన్సల్, 1 న్యూటన్ బై మీటర్ స్క్వేర్. 1 న్యూటన్ బై మీటర్ స్క్వేర్నే 1 పాస్కల్ అంటారు. సో ఈ సిచ్యువేషన్లో అప్లై అయ్యేటువంటి ప్రెజర్ ఎంత అంటే 1 పాస్కల్. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలిద్దాం. చూడండి, ఏ షార్ప్ నైఫ్ కట్ బెటర్ దాన్ ద బ్లంట్ నైఫ్. ముద్దుపోయిన కత్తి కన్నా షార్ప్గా ఉన్న కత్తి బాగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ రీజన్ ఫర్ దిస్. మరి దీనికి సరైన రీజన్ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, షార్ప్ నైఫ్ అనేది స్మాల్ కాంటాక్ట్ ఏరియాను కలిగి ఉంటుంది, అయితే లెస్ ప్రెజర్ కలిగి ఉంటుందా? కాదనమాట. ఏ షార్ప్ నైఫ్ యూజువల్లీ సిల్వర్, వెండితో చేసి ఉంటారు, ఇది కాదు. చూడండి, ఏ షార్ప్ నైఫ్ హ్యాజ్ స్మాల్ కాంటాక్ట్ ఏరియా మరియు అండ్ హెన్స్ అప్లైస్ మోర్ ప్రెజర్. చూడండి, ఇక్కడ ప్రెజర్ చూస్తే, ప్రెజర్కి ఉన్న ఈక్వేషన్ చూస్తే ఫోర్స్ బై ఏరియా. ఏరియాతో ఎలాంటి రిలేషన్ ఉందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉంది. అంటే ఏరియా తక్కువ ఉంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, లేదా ఏరియా ఎక్కువ ఉంటే ప్రెజర్ తగ్గుతుంది అనమాట. ఇది ఏరియాకి ప్రెజర్కి ఉన్న రిలేషన్. మనం కత్తిని
మొద్దు వైపు పట్టుకున్నప్పుడు మరియు షార్ప్ వైపు పట్టుకున్నప్పుడు ఒకే ఫోర్స్ అప్లై చేసినా షార్ప్ వైపు పట్టుకున్నప్పుడు దిగిపోద్ది. ఎందుకు అని అంటే షార్ప్ వైపు పట్టుకున్నప్పుడు కాంటాక్ట్ ఏరియా చాలా తగ్గుతుంది. కాబట్టి అంటే మొత్తం ఫోర్స్ అంతా ఒక పర్టికులర్ పాయింట్కి ఫోకస్ అవుతుంది. సో ఇలా ఫోకస్ అవ్వడం వల్ల ప్రెజర్ ఎక్కువగా మనం ఫీల్ అవుతాం అన్నమాట. కాబట్టి షార్ప్ నైఫ్ అనేది ఎక్కువ ప్రెజర్ కలిగిస్తుంది, స్మాల్ కాంటాక్ట్ ఏరియా కలిగి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఓకే, ద ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై లిక్విడ్ డిపెండ్ అపాన్. ఒక లిక్విడ్ చూపే ప్రెజర్ దేని మీద ఆధారపడుతుంది? ఏరియా ఆఫ్ ద లిక్విడ్ సర్ఫేస్. ఒక లిక్విడ్కి ఉన్నటువంటి సర్ఫేస్ అంటే చిన్న వాటర్ బాడీకి ఉన్నటువంటి మూతి సర్ఫేస్, పెద్ద వాటర్ బాడీకి ఏరియా, ఇలా ఏరియా మీద డిపెండ్ అవుతుందా? షేప్ ఆఫ్ ద లిక్విడ్ మీద డిపెండ్ అవుతుందా? హైట్ ఆఫ్ ద లిక్విడ్ కాలం మీద డిపెండ్ అవుతుందా? వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ కాలం మీద ఆధారపడుతుందా అంటే హైట్ ఆఫ్ ద లిక్విడ్ కాలం మీద. హైట్ పెరిగే కొద్దీ వెయిట్, దాని మీద ఉన్నటువంటి వెయిట్ పెరుగుతూ వస్తుంది. సో ప్రెజర్ ఎక్కువ అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తే చూడండి, ద ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై ఎ లిక్విడ్ డిపెండ్ ఆన్ ద డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. హైట్ ఆఫ్ ద లిక్విడ్ కాలం డస్ నాట్ డిపెండ్ అపాన్ ద ఏరియా. ఏరియా మీద డిపెండ్ కాదు. షేప్ ఆర్ లిక్విడ్ సర్ఫేస్ ఆర్ వాల్యూమ్, వీటన్నిటి మీద ఆధారపడదు. దేని మీద ఆధారపడుతుంది అంటే గ్రావిటీ, హైట్ మీద మాత్రం డిపెండ్ అవుతుంది ప్రెజర్ అనేది. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలిద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద అట్మాస్ఫియరిక్ ప్రెజర్. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ను కొలవడానికి ఏది ఉపయోగపడుతుంది? గల్వనోమీటర్. ఇది ఒక సర్క్యూట్లో ఛార్జ్ ఉందా లేదా, కరెంటు ఉందా లేదా అనేది కొలుస్తుంది. ఓడోమీటర్ స్పీడ్ను కొలుస్తుంది. థర్మామీటర్ టెంపరేచర్ కొలుస్తుంది. మరి ప్రెజర్ని కొలిచేటి ఏంది అని అంటే బారోమీటర్ అన్నమాట. బారోమీటర్తో సహాయంతో మనం ప్రెజర్ కొలుస్తాం. ప్రెజర్ ఈ బారోమీటర్లో పాదరస మట్టం, మెర్క్యూరీ లెవెల్ అనేది సడన్గా పడిపోతే తుఫాన్లు అన్నట్టు, నెమ్మదిగా పడితే వర్ష సూచన అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్నను పరిశీలిద్దాం. ఓకే, ద ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై ఎయిర్ కలగజేసే ప్రెజర్ అనేది విచ్ ఈజ్ ప్రజెంట్ అబౌవ్ ఈజ్ కాల్డ్. ఎయిర్ కలిగించేటువంటి ప్రెజర్ను ఏమని అంటారు? అబ్సల్యూట్ ప్రెజర్ అంటారా, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటారా, గేజ్ ప్రెజర్ అంటారా, ఫ్లూయిడ్ ప్రెజర్ అంటారా అంటే కరెక్ట్ ఆన్సర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అనేది సరైన సమాధానం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మరొక టెస్ట్ని తీసుకున్నాం. ఓకే, ఏ కార్ అట్ రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఏ ట్రీ. ఒక ట్రీ దృష్ట్యా కార్ అనేది రెస్ట్లో ఉంది. ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద కార్ ఈజ్ నాన్ జీరో. ఆ నెట్ ఫోర్స్ మీద పనిచేసేటువంటి నెట్ ఫోర్స్ వచ్చి నాన్ జీరో, అంటే జీరో కాదనమాట. ఓకే, మరి ఇది ఎలా పాజిబుల్ అవుతుంది? ట్రూనా ఫాల్సా అంటే నాన్ జీరో అయి ఉండాలి అని అంటే అది ఖచ్చితంగా ఏమై ఉండాలి? ఎంతో కొంత కదిలి ఉండాలి. అయితే రెస్ట్ అంటున్నాడు. సో పరస్పర విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. కాబట్టి ఇది ఫాల్స్ అనమాట. ఖచ్చితంగా నాన్ జీరో అయ్యి ఉంటే రెస్ట్లో ఉండకూడదు, ఎంతో కొంత మోషన్లో ఉండాలి. ఓకే, కాబట్టి అది ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్, ద రీజన్ వీఆర్ నాట్ crushed under the weight of air is that the pressure inside the body is equal to the atmospheric pressure. మనము ఎయిర్ ప్రెజర్ దుకు ఎందుకని అణిగిపోవడంలే, క్రష్ అయిపోవడంలే అని అంటే అనేది ఎందుకు క్రష్ అయిపోవడంలే అంటే ఇన్సైడ్ ద బాడీ, మన బాడీ లోపల ఈక్వల్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఉంది అనేది. మరి ఇది ట్రూ అన్నమాట. ఎందుకంటే బయట నుంచి గాలి ప్రెజర్ కలిగిస్తుంది, మనం కౌంటర్గా మన లోపల కూడా ప్రెజర్ ఉందన్నమాట. ఇక్కడ ఒకసారి ఆన్సర్ని చూద్దాం. ద ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్. ఇంతకుముందే తెలుసుకున్నాం. ఇన్సైడ్ ద బాడీ ద ఫ్లోయింగ్ బ్లడ్ అండ్ బాడీ ఫ్లూయిడ్స్ క్రియేట్ ఏ ప్రెజర్ విచ్ కౌంటర్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్. అట్మాస్ఫియరిక్ ప్రెజర్కి ఇది కౌంటర్గా పనిచేస్తుంది, ఆపోజిట్గా పనిచేస్తుంది. Therefore, we don't feel atmospheric pressure and are not crushed by it. మనం అందుకనే మన మీద ఏదో బరువు ఉంది అనేటువంటి మనకు ఏదో ప్రెజర్ కలుగుతుంది అనే భావన మనకు లేదు, మరియు మనం ఆ వాతావరణ ప్రెజర్కి మనం క్రష్ అవ్వడం లేదు అనేది ఇది అన్నమాట రీజన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాగ్నెటిక్ అండ్
మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆర్ కాంటాక్ట్ ఫోర్సెస్ అని అంటున్నారు. మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది కాంటాక్ట్ ఫోర్స్ కాదు, నాన్ కాంటాక్ట్ ఫోర్స్ లేదా ఫీల్డ్ ఫోర్సెస్. కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అన్నమాట. ఎందుకంటే అవి టచ్ లేకుండానే, ఫిజికల్గా టచ్ లేకుండానే ఫోర్స్ అప్లై చేయగలవు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. వెన్ ఏ ప్రోటర్ యూజ్ ఏ రౌండ్ పీస్ ఆఫ్ క్లాత్ ఆన్ హిజ్ హెడ్ వైల్ క్యారీయింగ్ లగేజ్ ఇట్ రెడ్యూస్ ద ప్రెజర్ బై ఇంక్రీజింగ్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఈ బరువులు మోసే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు తల మీద ఒక క్లాత్ని చుట్టుకొని పెట్టుకుంటారు. ఎందుకని అంటే వాళ్ళ ప్రెజర్ తగ్గించుకోవడానికి అని అంటున్నారు. ఓకే, ఇదైతే ట్రూ అనమాట. ఎందుకని అనేది ఇక్కడ చూద్దాం. ప్రెజర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా. ఏరియాకు ప్రెజర్కు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంటే ఏరియా పెంచుకోగలిగితే ప్రెజర్ తగ్గుతుంది అన్నమాట. సో ఇక్కడ చుట్టుకోవడం వల్ల రౌండ్ పీస్ ఆఫ్ క్లాత్ హెడ్ వైల్ క్యారింగ్ ఇక్కడ ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ ద కాంటాక్ట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాడు ఆ మోసే వ్యక్తి. కాబట్టి ఆ మొత్తం ఫోర్స్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఒక ప్లేస్లోనే తగలకుండా మొత్తానికి డిస్ట్రిబ్యూట్ అవుతే ఏమవుతుంది, దాని యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది. కాబట్టి ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ట్రూ స్టేట్మెంట్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలిద్దాం. విచ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అమాంగ్ ద 4 ఫండమెంటల్ ఫోర్సెస్? గ్రావిటేషనల్, ఎలక్ట్రోమాగ్నెటిక్, స్ట్రాంగ్ న్యూక్లియర్, వీక్ న్యూక్లియర్. వీటిల్లో ఏది స్ట్రాంగ్ అంటే 4ట్లో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది చాలా స్ట్రాంగ్, బట్ దీని రేంజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. స్మాల్ రీజియన్కి మాత్రమే ఇది పరిమితమై ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎన్నిట్లో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది స్ట్రాంగెస్ట్ మరియు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వీకెస్ట్ అనమాట. ఇక్కడ ఉన్న వాటిల్లో వీకెస్ట్ వచ్చి గ్రావిటేషనల్, స్ట్రాంగెస్ట్ వచ్చి స్ట్రాంగ్ న్యూక్లియర్. ఇది స్మాల్ స్కేల్లో. ఒకవేళ లార్జ్ స్కేల్లో ఎక్కువ ఏది అని అనుకుంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఏ 50 న్యూటన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఏరియా 2 మీటర్ స్క్వేర్, కంప్యూట్ ద ప్రెజర్. ఇక్కడ మనకు ప్రెజర్ కనుక్కోవాలంటే ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా కదా. ఇక్కడ ఫోర్స్ ఇచ్చినారు మరియు ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో క్యాలిక్యులేట్ చేస్తే P ఈక్వల్ టు F/A. ఎఫ్ అనేది 50 న్యూటన్లు, ఏరియా అనేది 2 మీటర్ స్క్వేర్. సో 25 న్యూటన్ బై మీటర్ స్క్వేర్ లేదా 25 పాస్కల్స్. సో ఈ ప్రశ్నకు ఆన్సరు 25D ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలిద్దాం. ఓకే, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రెజర్ ఈజ్ అప్లైడ్ టు సర్ఫేసెస్ విత్ డిఫరెంట్ సర్ఫేస్ ఏరియాస్. డిఫరెంట్ సర్ఫేస్ ఏరియా ఉన్నాయి మరియు ఫోర్స్ అయితే సేమ్గా అప్లై చేసినాం. ఫర్ సచ్ కండిషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? ఈ సిచ్యువేషన్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. ఇక్కడ చూస్తే ఒకసారి ఈక్వేషన్ చూడండి. ఫోర్స్ ఈక్వల్ టు ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. మరి ఇక్కడ రెండు సందర్భాల్లో ప్రెజర్ సమానం, మరి ఏరియా పెరిగితే ఫోర్స్ ఏమవుతుంది అంటున్నారు. ఇక్కడ గమనిస్తే మనం P కాన్స్టెంట్ అనుకున్నాం, ఎందుకంటే అప్లై అయిన ప్రెజర్ సమానం అంటున్నాడు. సో ఇక్కడ ఏరియాకు ఫోర్స్కు ఉన్న రిలేషన్ చూస్తే ఏరియాకు ఫోర్స్కు ప్రపోర్షనల్ రిలేషన్ ఉంది. ఏరియా పెరిగే కొద్దీ అప్లై అయ్యే ఫోర్స్ కూడా పెరగాలన్నమాట. ఆ రకమైన ప్రెజర్ మనం మెయింటైన్ చేయాలంటే చూడండి. ఓకే, బోత్ సర్ఫేసెస్ ఎక్స్పీరియన్స్ సేమ్ ఫోర్స్. ఓకే, ద సర్ఫేస్ హ్యావింగ్ మోర్ సర్ఫేస్ ఏరియా ఎక్స్పీరియన్స్ మోర్ ఫోర్స్. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకో మనం రీజన్ చూసినాం. ఓకే, ఇది ఈ ఈక్వేషన్ బట్టి మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. వెన్ వీ ప్రెస్ ద బల్బ్ ఆఫ్ ఏ డ్రాపర్ with its nozzle inside water, the air present in the bulb escape in the form of bubbles. మనము టానిక్లో ఇలా ఒత్తి టానిక్ని బయటికి తీస్తూ ఉంటాం కదా. ఇలా ఒత్తినప్పుడు ఏమవుతుంది, ఎయిర్ బబుల్స్ బయటికి వెళ్ళిపోతాయి, లోపలికి మందు వస్తుంది అనమాట, దానికి సంబంధించింది. ఓకే, వన్స్ వీ రిలీజ్ ప్రెజర్ ఆన్ ద బల్బ్ వాటర్ గెట్ ఫిల్డ్ ఇన్ ద డ్రాపర్. ఓకే, నీళ్ళల్లో పెట్టి వచ్చినప్పుడు బుడగలు బయటికి పోయి నీళ్లు నిండుతాయి. ద రైజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద డ్రాప్ ఈజ్ డ్రివెన్ బై, దే కారణం చేత ఇలా జరుగుతుంది. ప్రెజర్ ఇన్సైడ్ ద డ్రాపర్, గ్రావిటీ ఆఫ్ ద ఎర్త్, షేప్ ఆఫ్ ద రబ్బర్, ప్రెజర్ డిఫరెన్స్. కరెక్ట్ ఆన్సర్ ప్రెజర్ డిఫరెన్స్.
మనం బయటికి లోపలికి ప్రెజర్ డిఫరెన్స్ను క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇది సాధ్యమవుతుంది. ఒకసారి రీజన్ కూడా చూద్దాం. ఓకే, వెన్ వీ ప్రెస్ ద బల్బ్ of a dropper, the number of air bubbles decrease, which is result the decrease in the pressure inside the nozzle. ఓకే, మనం ఒత్తడం వల్ల ఏమవుతుందంటే లోపల లో ప్రెజర్ ఏర్పడుతుంది, బయట మాత్రం ముందు ఎంత ఉందో అంతే ఉంది. అంటే రిలేటివ్లీ బయట ఎక్కువ ఉంది, లోపల తక్కువ ఉంది. ఎప్పుడైనా సరే ఏ లిక్విడ్ అయినా ఫ్లూయిడ్ అయినా ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది, హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి. బయట ఎక్కువ ఉంది రిలేటివ్గా లోపలతో పోలిస్తే, కాబట్టి బయట నుంచి లోపలికి ఫ్లో అవుతుంది. అక్కడ ఏముంది, వాటర్ ఉంది, వాటర్ ఫ్లో అవుతుంది, ఎయిర్ వచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి ఈ విధంగా అన్నమాట. అదే నెక్స్ట్ ప్రశ్న పరిశీలిద్దాం. ఓకే, చార్జెస్ ఆర్ 2 టైప్స్. ఛార్జులు 2 రకాలు, అది నెగిటివ్ ఛార్జు మరియు పాజిటివ్ ఛార్జ్. లైక్ ఛార్జెస్ రిపెల్ వైల్ అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఓకే, అన్లైక్ ఛార్జెస్ అనేవి అట్రాక్ట్ అయితే, అంటే ఒకటి ప్లస్ ఒకటి పాజిటివ్ ఛార్జ్ ఒకటి నెగిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు అట్రాక్ట్ అయితే, 2 పాజిటివ్లు లేదా 2 నెగిటివ్లు ఉన్నప్పుడు రిపెల్ అవుతాయి. సో ఈ స్టేట్మెంట్ ట్రూ అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఏ బ్లాక్ స్లైడింగ్ ఆన్ హారిజాంటల్ రఫ్ సర్ఫేస్ కమ్స్ టు రెస్ట్. ఒక బ్లాక్ ఉంది, దాన్ని హారిజాంటల్గా నేల మీద తోస్తున్నాం, కాసేపటికి అది రెస్ట్ పొజిషన్లో వచ్చిందనమాట. ఆఫ్టర్ ఆల్ ట్రావెలింగ్ సమ్ డిస్టెన్స్, కొంత తోసినాక కొంత కదిలి ఆ తర్వాత రెస్ట్కి వచ్చింది. ద ఫోర్స్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్టాపింగ్ ద బ్లాక్. అది ఆ బ్లాక్ ఆగిపోవడానికి, తొయ్యడం అనేది కదలడానికి కారణమైంది. మరి ఆగిపోవడానికి ఎవరు కారణం అంటే కరెక్ట్ ఆన్సర్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎందుకంటే ఇది రిలేటివ్ మోషన్ని ఆఫ్ చేస్తుంది అనమాట. ఏవైనా 2 ఆబ్జెక్టులు ఒకదాంతో ఒకటి రిలేటివ్ మోషన్లో ఉంటే ఆ రిలేటివ్ మోషన్కి ఆపోజిట్గా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ అది ఆ బ్లాక్ ముందరికి వెళ్ళడానికి ఆపోజిట్గా పనిచేసి దాన్ని స్టాప్ అవ్వడానికి కారణమవుతుంది అనమాట. ఓకే, టెస్ట్ నెంబర్ 4. ఇక్కడ బిట్ రూపంలోనే కాకుండా కొన్ని మార్కుల రూపంలో ఉన్న ప్రశ్నలు కూడా ఉంటాయి. చూడండి, ఏరియా దీస్ 2 ఫోర్సెస్ ఈక్వల్. ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ ద ఫోర్సెస్ 2 కూడా ఈక్వల్ అయితే, అయినంత మాత్రాన ఈ 2 ఫోర్సెస్ను ఈక్వల్ అనొచ్చా అంటే అనకూడదు అన్నమాట. ఎందుకని, ఫోర్స్ అనేది వెక్టార్. ఫోర్స్ వెక్టార్ అనేది 2 పారామీటర్ల మీద ఆధారపడుతుంది. ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మరియు డైరెక్షన్. ఉదాహరణకి ఇక్కడ 10 న్యూటన్లు, ఇక్కడ 10 న్యూటన్లు అయినంత మాత్రాన 2 సమానం కాదు, ఎందుకంటే డైరెక్షన్ డిఫరెంట్గా ఉంది. సో ఈ 2 సమానమా అంటే నో, బోత్ ఫోర్సెస్ ఆర్ డిఫరెంట్ యాజ్ దే ఆర్ యాక్టింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, వాట్ ఈజ్ ఏ ఫోర్స్? ఫోర్స్ అంటే ఏంది? హౌ కెన్ యూ టెస్ట్ ఫర్ షూర్ ఇఫ్ ఏ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆర్ నాట్? ఒక దాని మీద ఫోర్స్ యాక్టింగ్ అవుతుందా లేదా అని మనం ఎలా చెప్పగలం? ఫోర్స్ అంటే ఏం లేదు, ఏ పుష్ ఆర్ పుల్ అనే ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఫోర్స్. పుల్ లేదా పుష్ అనేది ఒక ఆబ్జెక్ట్ మీద జరుగుతూ ఉంటే అక్కడ దాన్ని ఫోర్స్ అని అంటాం అనమాట. ఇఫ్ ఏ బాడీ చేంజెస్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్, దాని యొక్క స్టేట్ ఆఫ్ మోషన్ కానీ చేంజ్ అవుతూ ఉంటే దెన్ వీ క్యాన్ సే ఫర్ షూర్ నెట్ ఫోర్స్ వాజ్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. అది ఏదో ఒక మార్గాన వాటి స్టేట్ ఆఫ్ చేంజ్లో చేంజ్ ఉంటే అక్కడల్లా కూడా నెట్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉన్నట్టే, అంటే ఒక ఫలిత బలం అనేది ఉంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇన్ విచ్ డైరెక్షన్ విల్ ద రోప్ మూవ్? ఏ డైరెక్షన్లో రోప్ అనేది మూవ్ అవుతుంది? ఫస్ట్ సందర్భం గర్ల్స్ టీమ్, ఈ పక్కున్నది గర్ల్స్ టీము, ఈ పక్కున్నది బాయ్స్ టీమ్ అని అనుకుంటే గర్ల్స్ టీం వైపు మూవ్ అవ్వాలి అని అంటే ఏమవ్వాలి? సో దీని యొక్క నెట్ ఫోర్స్ అనేది ఈ వైపుకు ఉండాలి. అంటే మనకు ఈ వైపు అంటే ఏం వైపు? రైట్ సైడ్ అనమాట. నెట్ ఫోర్స్ అనేది రైట్ వైపు ఉండాలి. మరి రెండో సందర్భం బోత్ ద టీమ్స్ అప్లై అన్ ఈక్వల్ ఫోర్స్. 2 టీములు, ఈ పక్క టీము ఈ పక్క టీము సేమ్ ఫోర్స్ అప్లై అయితే మ్యాగ్నిట్యూడ్ సమానం, డైరెక్షన్ ఆపోజిట్, నెట్ ఫోర్స్ అనేది 0 అవుతుంది, రిజల్టెంట్ ఫోర్స్ 0. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రెడ్ మార్క్ అనేది యువతలకు కానీ మూవ్ కాదు, ఎవ్వరు కూడా విన్ కారనమాట. ఓకే, నెక్స్ట్ ప్రశ్నను పరిశీలిద్దాం. గివ్ 2 ఎగ్జాంపుల్స్ వేర్ ఫోర్స్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఏ సందర్భంలో? ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంట మనము. ఏదే దానికి? ఫోర్స్ కెన్ చేంజ్ ద డైరెక్షన్, ఫోర్స్ డైరెక్షన్ను చేంజ్ చేస్తుంది అనే స్టేట్మెంట్ను సపోర్ట్ చేస్తా
రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాలన్నమాట. ఇక్కడ చూడండి, వైల్ ప్లేయింగ్ క్రికెట్ ద బ్యాట్స్మెన్ హిట్ ద బాల్ అండ్ చేంజెస్ ద డైరెక్షన్ ఆఫ్ ద బాల్. ఓకే, బ్యాట్స్మెన్ బ్యాట్తో హిట్ చేసినప్పుడు దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. అదేవిధంగా వైల్ ప్లేయింగ్ వాలీబాల్ ద ప్లేయర్ హిట్ ద బాల్ ఎయిదర్ టువర్డ్స్ ద టీమ్మేట్ ఆర్ టువర్డ్స్ ద ఆపోజిట్ టీమ్మేట్. ఇక్కడ వాలీబాల్ ప్లేయర్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు, తన టీమ్మేట్కి అందిస్తాడు, లేదా అవతల టీం కన్నా దానిని నెట్టేస్తాడు అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఒక టైర్ని కంటిన్యూగా దాని యొక్క డైరెక్షన్ని అటు ఇటు చేంజ్ చేస్తూ ముందరికి తోలుతూ వెళ్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్నను చూద్దాం. ఇట్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ హ్యావ్ థిన్ స్ట్రిప్స్ ఫర్ స్కూల్ బ్యాగ్. స్కూల్ బ్యాగుకు థిన్ స్ట్రిప్స్ అంటే పతలాటి, ఇలా వేసుకునేటి పతలాటి ఉంటే హ్యాపీగా ఉంటుందా, ఎందుకు, ఏది కారణం, ఎలా ఉంటే బాగుంటుంది అని అడుగుతున్నారు. థిన్ కాదు, థిక్ స్ట్రిప్ ఉండాలి. వీలైనంత వెడల్పుగా మెత్తగా ఉన్నటువంటి స్ట్రిప్స్ ఉంటే, వెడల్పు ఎక్కువ ఉంటే ఏరియా పెరిగితే ఏమవుతుంది, ప్రెజర్ తగ్గుతుంది. P=F/A. ఏరియాకు ప్రెజర్కు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఏరియాను పెంచితే ప్రెజర్ అనేది తగ్గుతుందని నేర్చుకున్నాం కాబట్టి స్ట్రిప్ యొక్క మందం పెరిగితే మనకు మోర్ కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే సర్ఫేస్ ఏరియా బ్రాడ్ స్ట్రిప్స్ మోర్ దాన్ థిన్ స్ట్రిప్స్, సేమ్ ఫోర్స్ అప్లైడ్ లెస్ ప్రెజర్. రెండు ఒకే రకమైన ప్రెజర్ అప్లై చేసినప్పటికీ, ఫోర్స్ అప్లై చేసినప్పటికీ బ్యాగుల్లో ఉన్న బుక్కులు రెండిట్లో సమానమైన మనకు వెడల్పాటు ఉన్నప్పుడు ఆ మొత్తం ఫోర్సు డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఆ ఏరియా మొత్తం. కాబట్టి ఇంపాక్ట్ ఆఫ్ ఏరియా అనేది తగ్గుతుందన్నమాట. మనం సన్న కాడ లాంటిది ఉన్నటువంటి గిన్నెను పట్టుకునేదానికి వెడల్పాటి కాడ ఉన్నది పట్టుకోవడానికి కూడా మనం తేడా గమనించవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ వెడల్పాటి ఏరియా పెరిగే కొద్దీ ప్రెజర్ అనేది తగ్గుతుంది అనమాట. అదే సిచ్యువేషన్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలిద్దాం. వాట్ characteristics the state of motion explain for the case of object at rest, uniform or non-uniform motion. ఇక్కడ ఈ మూడు పదాలను మనం వాటి యొక్క లక్షణాలను వివరించాలన్నమాట. దేని సహాయంతో ఇక్కడ వివరించడం జరిగిందంటే స్పీడు మరియు వెలాసిటీ పదాలు. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం అన్నమాట. ఇక్కడ ఈ రెండు కూడా, వీటి రెండింటి రేషియో 0 అంటే స్పీడ్ పరంగా ఏం మూవ్ కాలేదు, ఏం డిస్టెన్స్ మూవ్ కాలేదు. వెలాసిటీ అయితే ఏం డిస్ప్లేస్మెంట్ కాలేదు, కాబట్టి రేషియో 0. మరి రెండిటి రేషియో కాన్స్టెంట్గా ఉంటే అది యూనిఫామ్ మోషన్లో ఉన్నట్టు, ఈ రెండిటి రేషియో కాన్స్టెంట్గా లేకుంటే నాన్ యూనిఫామ్ మోషన్లో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలిద్దాం. వాట్ ఈజ్ ప్రెజర్? డిఫైన్ ద అట్మాస్ఫియరిక్ ప్రెజర్. సొల్యూషన్ వచ్చి ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ ఏరియా ఆఫ్ ఏ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ప్రెజర్. ఒక యూనిట్ ఏరియా మీద పనిచేసే ఫోర్స్నే మనం ప్రెజర్ అని అనవచ్చు. నెక్స్ట్, ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ డ్యూ టు వెయిట్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ కాలం. ఒక ఎయిర్ కాలం, మన తల మీద ఒక ఎయిర్ కాలం అనేది ఉంటుందన్నమాట. గాలి అణువులంతా కూడా మన తలపైన ఉంటుంది, ఆ కాలం ఉంటుంది. ఆ కాలం యూనిట్ ఏరియా మీద పనిచేసేటువంటి ఫోర్స్ని ఏమంటారంటే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటారనమాట. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఏ క్లోజ్డ్ క్యాన్ ఆఫ్ ఏ సోడా త్రో ఇన్ ఏ సీ. ఒక సముద్రంలోకి ఒక బాటిల్ని విశ్లేషణ. ఆఫ్టర్ ఏ సర్టెన్ డెప్త్, కొంత డెప్త్కి వెళ్ళినాక ద క్యాన్ స్టార్టెడ్ గెట్ క్రష్డ్, నలిగిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. వాట్ ఈజ్ ద రీజన్ బిహైండ్ దిస్ ఫినామినా? ఎందుకని అలా జరుగుతుంది? అదేవిధంగా ఇఫ్ వీ టేక్ టు మౌంట్ ఎవరెస్ట్ వాట్ విల్ హ్యాపెన్? అప్పుడు ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ సర్టెన్ డెప్త్ కన్నా లోపలికి పోయినప్పుడు ఇక్కడ లోపల ఎయిర్ ఉంటుంది, అట్మాస్ఫియర్ కొంత ప్రెజర్ కలిగి ఉంటుంది, బయట వాటర్ ప్రెజర్. ఈ రెండు కౌంటర్ బ్యాలెన్స్ అయ్యేంత వరకు ఈ బాటిల్కి ఏం కాదు. ఎప్పుడైతే డీప్ సీలోకి వెళ్తుందో చుట్టూ ఉన్న వాటర్ యొక్క ప్రెజర్ పెరిగిపోయి బయట ఒక లోపలికి పోయే కొద్దీ వాటర్ లేయర్లు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి. ఇంకా లోపలికి పోయే కొద్దీ దాని మీద బరువు పెరుగుతూ ఉంటుంది అనమాట. సో లోపల ప్రెజర్ కన్నా బయట ప్రెజర్ పెరిగితే ఏమవుతుంది, అది క్రష్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మౌంట్ ఎవరెస్ట్లోకి వెళ్తే ఎత్తుకెళ్ళే కొద్దీ ఎయిర్ కాలం తగ్గిపోతుంది, లోపల ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, బయట ప్రెజర్ తగ్గుతుంది. సో బాటిల్ ఎక్స్పాండ్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తుంది అన్నమాట, రివర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. వై కాంట్ వీ
హ్యామర్ ఏ నెయిల్ బై హెడ్ ఆన్ ద వుడ్. ఓకే, హెడ్ వైపున ఒక నెయిల్ తీసుకొని దాని హెడ్ వైపున ఎందుకు దించలేమనేది. నెక్స్ట్, ఏ షార్ప్ నైఫ్ కట్ బెటర్ దాన్ ద బ్లంట్ నైఫ్ వై. ఫస్ట్ దాని విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ప్రెజర్ ఫోర్స్ బై ఏరియా. ఫస్ట్ చీల విషయానికి వస్తే చీల హెడ్ను కింద వైపుకు పెడితే ఏమవుతుంది, ఏరియా పెరుగుతుంది. సో ఏమవుతుంది, ప్రెజర్ తగ్గిపోతుంది. మనం ములిక వైపు ఉన్నప్పుడు హెడ్ వైపు ఉన్నప్పుడు సేమ్ ఫోర్స్ అప్లై చేసినా ఆ ఇంపాక్ట్ అనేది లేదా ఆ ప్రెజర్ అనేది ఎక్కడ ఎక్కువ అప్లై అవుతుంది అని అంటే, ములిక వైపు ఉన్నప్పుడు ఏరియా ఆఫ్ ద కాంటాక్ట్ తక్కువ ఉంటుంది, ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సో లోపలికి దిగుతుంది. పైన హెడ్ వైపు పెట్టినప్పుడు ఏరియా ఎక్కువ ఉండే ఆ ఫోర్స్ అనేది ఆ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది వేరు వేరు పొజిషన్స్కి, కాబట్టి ఇంపాక్ట్ తగ్గిపోతుంది. నెక్స్ట్ చూస్తే షార్ప్ నైఫ్ ఎందుకు బెటర్, షార్ప్ నైఫ్ ఎందుకు బెటర్ అంటే ఇక్కడ కూడా సర్ఫేస్ ఏరియా తక్కువ ఉంది, కాబట్టి మనం అప్లై చేసే ఫోర్స్ ఈ వైపు నుంచి మనం కోసేటప్పుడు ఈ వైపు నుంచి ఒకే ఫోర్స్ పెట్టినా ఈ వైపు నుంచి తెగుతుంది, ఈ వైపు తెగదు. ఫోర్స్ అనేది కాన్స్టెంట్ చేసుకుంటే ఏమవుతుంది, ఏరియా ప్రెజర్ మధ్య రిలేషన్ చూస్తే ఏరియా తగ్గితే ప్రెజర్ పెరుగుతుంది, ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. వాట్ ఈజ్ ఏ సైక్లోన్? సైక్లోన్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ సైక్లోన్? సైక్లోన్ ఫామ్ కావడానికి గల కారణాలు ఏంటి అనేది చూస్తే ఇక్కడ చూడండి, ఈ భాగంలో లో ప్రెజర్ ఏర్పడుతుంది రకరకాల కారణాల వల్ల. అక్కడ హీట్ ఎక్కువయ్యి అక్కడి నుంచి ఎయిర్ అనేది పక్కకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ లో ప్రెజర్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే లో ప్రెజర్ ఏర్పడుతుందో అక్కడికి చుట్టూ ఉన్న ఎయిర్ అంతా ఆ ఏరియాను ఫిల్ చేయడానికి వేగంగా వస్తాయి. సో డిఫరెంట్ ఏరియా నుంచి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ అవి ఒకదాంతో ఒకటి ఢీకొని అది సర్కిల్ లాగా తిరగడం ప్రారంభమవుతుంది అన్నమాట. ఇలా తిరిగేటువంటి గాలులతో వాటర్ కూడా మూవ్ అవుతుంది. ఈ పరిస్థితిని మనం సైక్లోన్ అంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, సైక్లోన్ రెఫర్ టు ఎనీ స్పిన్నింగ్ స్ట్రామ్ రొటేట్ అరౌండ్ ద లో ప్రెజర్ సెంటర్. లో ప్రెజర్ సెంటర్ కాడ ఇది రొటేట్ అవుతుంది. లో ప్రెజర్ సెంటర్ ఈజ్ ఆల్సో రెఫర్డ్ యాజ్ ద ఐ ఆఫ్ ద స్టార్మ్. దీన్ని ఐ అంటారు, ఈ భాగాన్ని ఐ అంటారు. ఈ భాగాన్ని ఏవైతే ఇట్లా ఉన్నాయి కదా ఇవి హ్యాండ్స్ అంటారు అనమాట, ఆర్మ్ అంటారు అనమాట. విచ్ ఈజ్ నౌన్ బీయింగ్ కంపేర్ ద ఏరియా అండర్ ద స్పిన్నింగ్ ఆర్మ్స్ అంటారా. ఓకే, సైక్లోన్స్ ఆర్ బేసికల్లీ ద డిఫరెన్స్ ఎయిర్ ప్రెజర్. ఎందుకని కలుగుతాయంటే ఎయిర్ ప్రెజర్లో డిఫరెంట్ వల్ల అనమాట. సో సర్క్యులర్ మోషన్లో తిరుగుతాయి. ఇది ఓవరాల్గా సైక్లోన్లు ఏర్పడడానికి అవి ఏవో ఒకవైపు కదిలి పెద్ద మొత్తంలో నీటిని తిప్పడం వల్ల మేఘాలు ఫామ్ అయ్యి బాగా వర్షాలు వస్తాయి నేలకు దగ్గరగా వచ్చినప్పుడు అనమాట. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఆఫ్టర్ కూంబింగ్ హెయిర్ యూ బ్రింగ్ యువర్ కూమ్ నియర్ ద పీస్ ఆఫ్ పేపర్, ఇట్ అట్రాక్ట్ దెమ్, వాట్ కైండ్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్? ఇక్కడ కూంబింగ్ చేసినాక చిన్న చిన్న కాగితాల వైపు తెస్తే అక్కడ కాగితాలు అంటుకుంటున్నా, ఎవరు రెస్పాన్సిబుల్? ఏ ఫోర్స్ రెస్పాన్సిబుల్ అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది రెస్పాన్సిబుల్. నెక్స్ట్, వాట్ కైండ్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ బిట్వీన్ టూ అనిమల్స్ ఇన్ ద జంగిల్? రెండు అనిమల్స్ జంగిల్లో ఉన్నాయి, అడవిలో ఉన్నాయి, వాటి మధ్య ఫోర్స్ మాస్ ఉన్న ఏ రెండింటి మధ్య అయినా అప్లై అయ్యేది ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట. సో గ్రావిటేషనల్ ఫోర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక ఆటగాడు బాల్ ఆపుతున్నాడు 4 లైన్ కాడ. ఇక్కడ చూడండి రకరకాల అబ్జర్వేషన్స్. ట్రై టు స్టాప్ ద బాల్ కమ్మింగ్ టువర్డ్స్ యూ. నీ వైపు ఇక్కడ ఉండేది మనమే అనుకున్నాం, మన వైపు బాల్ వస్తుంది. సో యాజ్ టు సేవ్ ద బౌండరీ వీ అప్లై ఫోర్స్ సమ్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద బాల్. ఓకే, ఇక్కడ ఇది ఆపాలి అని అంటే ఏం చేయాలి? ఇది ఎంత స్పీడ్తో వస్తుందో అంతే ఫోర్స్తో ఆపోజిట్గా అప్లై చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్లో అంతే ఫోర్స్తో అప్లై చేయాలి, లేదా అంతకన్నా మించి అప్లై చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే అది ఆగుతుంది, రెస్ట్ పొజిషన్లోకి వస్తుంది. మరి ఎక్కువ అప్లై చేస్తే వెనక్కి వెళ్తుంది ఇట్లా. ఓకే, అదొక అబ్జర్వేషన్. రెండో సిచ్యువేషన్, ఇన్ ద సేమ్ కేస్ అప్లైడ్ ద ఫోర్స్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ సేమ్ డైరెక్షన్. బాల్ ఎట్టబోతుందో ఆ దిక్కునే కూడా మనం ఫోర్స్ అప్లై చేస్తే ఇంకొంచెం ఫాస్ట్గా 4 లైన్ వెళ్తుంది. సో అక్కడ ఆపలేం. నెక్స్ట్ మూడోది, ఇన్ ద సేమ్ కేస్ we apply the force in the opposite direction of the motion of the ball but magnitude less. అది బాల్ వెళ్ళే ఫోర్స్ కన్నా మనం ఆపే ఫోర్స్ తక్కువ ఉంటే కాస్త నెమ్మదిస్తుంది, బట్ బౌండరీ అయితే చేరుతుంది అనమాట. ఏ కేసులో మనం స్టాప్ చేయగలం బౌండరీని అంటే ఫస్ట్ కేసులో అన్నమాట. ఫస్ట్ కేసులో సేమ్ మ్యాగ్నిట్యూడ్లో ఇక్కడ సమ్ కాకుండా సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. సేమ్ మ్యాగ్నిట్యూడ్ అప్లై చేసినప్పుడు ఆగుతుంది అనమాట.
మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. వాట్ చేంజెస్ క్యాన్ ఏ ఫోర్స్ బ్రింగ్ ఇన్ ద ఆబ్జెక్ట్ వెన్ అప్లైడ్ టు ఇట్? విల్ ఏ ఫోర్స్ ఆల్వేస్ బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే, ఏమి చేంజెస్ జరుగుతాయి? వాట్ చేంజెస్ ఫోర్స్ బ్రింగ్? ఫోర్స్ ఏ చేంజెస్ని తీసుకురాగలదు అన్నమాట. ఓకే, సొల్యూషన్ చూస్తే ఫోర్స్ మే బ్రింగ్ ద ఆబ్జెక్ట్ రెస్ట్ టు మోషన్, రెస్ట్ నుంచి మోషన్కి తేగలదు. చేంజ్ ద స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, స్పీడ్లో మార్పు తేగలదు. చేంజ్ ద డైరెక్షన్లో మార్పు తేగలదు. బ్రింగ్ ద అమౌంట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద షేప్ అండ్ సైజ్, షేపు సైజులో కూడా మార్పు తేగలదు అనమాట. ఇవన్నీ కూడా ఫోర్స్ తేగలిగిన మార్పులు అనమాట. మరి నెక్స్ట్ చూస్తే ఆన్సర్ ద ఫాలోయింగ్. ఇఫ్ యు ఆర్ ఆన్ ద శాండీ బీచ్, ఇసుక ఉన్నటువంటి ఒక బీచ్లో ఉన్నాం, దెన్ ఇన్ విచ్ కేస్ విల్ యు మేక్ డీప్ ఇంప్రెషన్ ఆన్ ద శాండ్? ఏ సందర్భంలో ఎక్కువ లోతుకి శాండ్లోకి కాలు దిగుతుంది? వైల్ యు ఆర్ స్టాండింగ్ స్ట్రైట్, నువ్వు స్ట్రైట్గా ఉన్నప్పుడా, లే డౌన్ పనుకొని ఉన్నప్పుడా? అంటే ఇక్కడ పనుకున్నప్పుడు మరియు నిలబడి ఉన్నప్పుడు మ్యాన్ యొక్క వెయిట్ సమానం, కానీ నిలబడి ఉన్నప్పుడు ఆ మొత్తం ఫోర్స్ లేదా వెయిట్ అనేది ఏమవుతుంది? ఆ మొత్తం వెయిట్ ఒక పర్టికులర్ ఏరియాలో పడుతుంది అనమాట. ఏరియా తక్కువ, ఫోర్స్ ఎక్కువ అనమాట. ఇక్కడ రెండో సందర్భంలో పనుకున్నప్పుడు ఈ ఏరియా పెరిగింది, ఫోర్స్ అంతే ఉంది. సో ఇంపాక్ట్ ఆఫ్ ద ఫోర్స్ తగ్గుతుంది. ఇంపాక్ట్ ఆఫ్ ద ఫోర్స్ నథింగ్ బట్ ప్రెజర్ అనమాట. సో ఇక్కడ మొదటి సందర్భంలో ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డీప్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఆన్సర్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాలి. ఓకే, గివ్ 2 ఎగ్జాంపుల్స్ యూజ్ ఆఫ్ ఫ్లూయిడ్ ప్రెజర్ బయాజ్. మనకు ఫ్లూయిడ్ ప్రెజర్కు ఉపయోగపడే వస్తువులు ఏంటి అంటే ప్రెజర్ కుక్కరు మరియు హైడ్రాలిక్ లిఫ్ట్ అనేటి ప్రెజర్తో పనిచేసేటువంటివి. నెక్స్ట్ ఇఫ్ పెంటగాన్ సిలిండర్, ఒకటి పెంటగాన్ సిలిండర్ ఉంది. తర్వాత విచ్ వాటర్ ఈజ్ కనెక్టెడ్ టు అనదర్ సిలిండర్, ఒకటి 4 రౌండ్ సిలిండర్కి ఇది 2 కనెక్ట్ అయ్యింది అన్నమాట. ఓకే, సిలిండర్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూమ్, దీని వాల్యూమ్ డిఫరెంట్. ఇన్ విచ్ సిలిండర్ వుడ్ లెవెల్ ఆఫ్ వాటర్ గ్రేటర్ ఫైనల్లీ బోత్ ఆర్ ఓపెన్ ఇట్? 2 ఓపెన్లో ఉంచితే దేంట్లో మట్టం ఎక్కువ ఉంటుందంటే దేంట్లో ఎక్కువ ఉండదు, రెండిట్లో కూడా సమానం ఉంటుంది. ఇక్కడ ప్రెజర్ అనేది కేవలం హైట్ ఆఫ్ ద గ్రావిటీ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది, షేప్ ఆఫ్ ద వెజల్ మీద డిపెండ్ కాదని మనం నేర్చుకున్నాం కదా. కాబట్టి ఎంతసేపు నీళ్లు పోసినా దీంట్లో ఎంత ఎత్తు ఉంటుందో ఇందులో కూడా అంత ఎత్తే ఉంటుంది, కనెక్షన్ ఉన్నంత వరకు కూడా అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ఓకే, ధన్యవాదాలు.